హాయ్ అండి. కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీటి కోసం నేను ఒక అరకిలో కాకరకాయలను తీసుకొని నిలువుగా కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసేస్తున్నాను. వీటికి ఉప్పు పసుపు బాగా అప్లై చేస్తున్నాను. ఇలా చేయటం వలన కాకరకాయలో ఉన్న చేదు మొత్తం దిగిపోతుంది. ఇలా చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 4 ఉల్లిపాయలను తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. పసుపు ఉప్పు తగినంత వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా ఉప్పు పసుపు పట్టిన కాకరకాయలని ఇలా పిండేయాలి. ఇలా పిండటం వలన లిక్విడ్ మొత్తం పోతుంది. వీటిని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను తక్కువగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కాకరకాయలని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదే కళాయిలో మనం పోపు పెట్టేసుకుందామండి. ఇలా పోపు వేసుకొని వాటిని ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇందాక వేయించుకున్న కాకరకాయ ముక్కల్లోకి మనం ముందుగా పట్టిన గ్రేవీని మొత్తాన్ని పెట్టేస్తామండి. ఇలా పెట్టేసేసాక వాటిని కళాయిలో ఇలా ఒకదానంటే ఒకటి పీసెస్ని పక్కన పెట్టేసేయాలి. మిగిలిన గ్రేవీని మొత్తాన్ని కాకరకాయ ముక్కల మీద స్ప్రెడ్ చేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ కుక్ అవనిద్దాము. ఇలా కుక్ అయ్యాక ఇలా తిప్పుకుంటూ మంటను మాత్రం చాలా తక్కువగా పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే మనం తీసుకున్న ఉల్లిపాయలు పచ్చివి కదా, అవి వేగాలి. పైగా మనం స్టఫ్ పెట్టామండి, అది మంచిగా కుక్ అవ్వాలంటే మంటను చాలా తక్కువగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల లోపల స్టఫ్ కూడా మంచిగా కుక్ అవుతుంది. చూసారుగా కాకరకాయ ఉల్లికారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.